హాయ్ అండి. ఈ వీడియోలో మీకు నా డైలీ వ్లాగ్ చూపిస్తా. మీతో కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు చర్చిస్తాను. అది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ ఆర్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, ఒక అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకునే వాళ్ళకి ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, మీ రిలేటివ్స్‌లో కానీ ఎవరికైనా కానీ మ్యారేజ్ అయినా, అవుతున్నా కానీ ఈ విషయాలు మీరు మీదైన స్టైల్‌లో చెప్పండి. అంతేకానీ విడ విడదీసే మాటలు మాత్రం ఎవరు చెప్పొద్దు. ఓకేనా? ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 5 కండి. మా వీధిలో ఈ చిన్న కుక్క పిల్లలు భలే ఆడుకుంటుంటే చూస్తా ఉన్నానన్నమాట. అవి చూస్తా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనే ఇది. ఈ పనంతా చేసుకుంటా ఉన్నప్పుడు కూడా నాలో ఈ ఆలోచన స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంక అందరూ ఈ పెళ్ళిళ్ళ సీజన్లు అయ్యి పెళ్ళిళ్ళని, ఫంక్షన్‌లని ఇయన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో, నా వంతుగా నేను చెప్పాలి అనుకున్నది నేను చెప్దామా అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకుంటాం కోడలిగా. లేదు మనమే ఒక ఇంటికి కోడలిగా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెళ్ళే అమ్మాయి అయినా, తీసుకొచ్చే ఫ్యామిలీ అయినా ఒకటి ఆలోచించాలి. ఆ అమ్మాయి కూడా మన ఇంటి అమ్మాయే అని తీసుకొచ్చుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి. వెళ్ళే అమ్మాయి కూడా వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే అని ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రాబ్లము అత్తే అని అందరూ అనుకుంటారు. అత్తే కాదండి. అత్తతో పాటు ఆడబిడ్డ అనే ఒక అమ్మాయి కూడా ఆ ఇంట్లో ఉంటది. చాలామంది వదిన వస్తుంది అని అంటే సంతోషపడతారు. చాలా కొద్ది మంది వదిన ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే అధికారం చెలాయించొచ్చు అని అనుకునే బాపతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆ అమ్మాయి కూడా మీ ఇంటి అమ్మాయి లాగానే ఆలోచించండి. మీ అక్కతోనో, మీ చెల్లితోనో మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. అధికారం ఏ మనిషి మీద మనం ఎప్పుడూ చెలాయించుకోకూడదు. ఎందుకంటే పెళ్ళంటేనే ఇద్దరు వ్యక్తులే కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది. అత్త, మామలు, ఆడపడుచులు, తోడికోడళ్ళు, బావలు, బావమరుదులు ఇలా ఎన్నో సంబంధ బాంధవ్యాలు తోటి ముడిపడి ఉండేదే ఒక పెళ్ళి. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది ఉంటుందేమో కానీ, పెళ్ళి అంటే మాత్రం 2 కుటుంబాలే కాదు, 2 కుటుంబాలకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, శత్రువులు అందరూ అందులోకే వస్తారు. సో, వాళ్ళతో పాటు నేను అర్ధమగుణ్ణి అని అంటూ వచ్చేసే ఒక ఆడపడుచు, ఒక వదిన ఉంటారు. సో, వాళ్ళతోటి ఈరోజు మనం ఎలా ఉండాలో చెప్పుకుందాము. ఆడపడుచు అంటే ఆట పట్టించే అమ్మాయే కాదు, అనురాగం, సంసార శకటాన్ని పూలతేరులా నడిపిస్తుంది. మనము కొన్ని సూచనలు, కొన్ని పట్టువిడుపులుగా మనం చూసుకుంటూ ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఆడపడుచులు అని అంటే వామ్మో ఆ పిల్లనా, అబ్బా అది ఎప్పుడు వదిలిపోయిద్దో, ఎప్పుడైనా ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి అంటే అబ్బా ఇది ఎందుకు వస్తుంది అని. అసలుకి ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన కోడలు తెచ్చుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో వాళ్ళు ఎక్కిస్తా ఉంటారు. చూసావా మీ వదిన అప్పుడే నీ మీద పెత్తనం చూస్తుంది అని, చూసావా మీ ఆడబిడ్డ నీ మీద పెత్తనం చేస్తుంది, దాని పెత్తనం చెల్లనీమాక అనేసి సాగదీసి చెప్తారు. ఎందుకు వాళ్ళ మాటలు మనం చెవికెక్కించుకోవాలి అని మనము అనుకోము. ఒక మాట పదే 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 చెప్తా ఉంటే ఏంటంటే ఏదో ఒక రోజు చెవికెక్కిద్ది. మనది కాని విషయాల్లో పక్కనోళ్ళకి మనం సలహా ఇవ్వకూడదు. అలానే పక్కన వాళ్ళు ఇచ్చేది మంచి సలహానా, చెడు సలహానా, దానికి మంచి ఎంత పనిచేసిద్ది, చెడు ఎంత పనిచేసిద్ది అనేది ఒకసారి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోండి. ఆడపడుచు అనంగానే ఒక సీరియల్లో విలన్ లాగానో, సినిమాలో శూర్పణఖలాగానో కాకుండా మనం స్నేహంగా దగ్గరైతే వాళ్ళు అంతే ఆత్మీయంగా ఉంటారు. ఇంకా వాళ్ళకి పెళ్ళైపోయింది అనుకోండి, తరచూ వాళ్ళ ఇంటికి మీరు వెళ్తూ ఉండండి, మీ ఇంటికి వాళ్ళని పిలుస్తూ ఉండండి. లేదు అనంటే మీ అక్కనో చెల్లిలాగానో చూడండి. అలాగనే మీరు షాపింగులకి, పార్లర్లకి, బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్తూ ఉంటుంటే ఆమెను కూడా తీసుకొని వెళ్ళండి. ప్రేమిస్తే ప్రేమే వస్తుందని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. ప్రేమిస్తే ఏముంది, పోతే తిరిగి వస్తే ప్రేమ వస్తుంది, లేకపోతే లేదు. మీ ప్రేమ అక్కడ చిరస్థాయిగా కలకాలం గుర్తుండిపోయిద్ది. ఈరోజు కాకపోతే
ఏదో ఒక రోజు మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యిద్ది. ఒకవేళ ఆమెలో ఏదైనా మనకు నచ్చని క్వాలిటీ ఉంది అనుకోండి, దాన్ని చిలువలు పలువలుగా చేసి, గోరంతను కొండంతలుగా చేసి, భర్తకు, అత్తమామలకు లేదా అందరిలో చెప్పు ఆమె పరువు తీసేయకూడదు. ఎందుకంటే మనలో కూడా ఏదో ఒక లోపం ఉంటానే ఉంటదబ్బా! లోపం లేని మనుషులు ఎవరుంటారు చెప్పండి? అవునా కాదా? ఇలా లోపాలు పెట్టుకొని మనం అబ్బో! మనమేదో అసలకి సత్యహరిశ్చంద్రుని బిడ్డలం అన్నట్టు, లేకపోతే వారసులము అన్నట్టు బిల్డప్ ఇయ్యకుండా, ఎవరు ఎలా ఉన్నా మనం మన మంచిని మాత్రమే చూపిస్తే సరిపోయిద్ది. ఈ రోజుల్లో మంచి చూపిస్తే చెడు ఎక్కువగా వస్తుందండి అని అనేవాళ్ళు లేకపోరు. అఫ్‌కోర్స్ ఉంటారు. కానీ మన మనసు బాధపడొద్దు గదా! ఒకటి ఆలోచించండి. వాళ్ళెవరో మనకి చెడు చేస్తున్నారని, మనం మంచి మనసు కలిగిన వాళ్ళమైనా గాని, మనం వాళ్ళకి చెడు చేశామనుకోండి, మన మనసు ఒప్పుకొనిద్దా? అస్సలు ఒప్పుకోదు. తిరిగొచ్చి మనన్నే మన మనసు నిలదీస్తది. అలా ఎవరి గురించో మన మనసుని మనం కష్టపెట్టుకునే కంటే, ఎదుటి వాళ్ళు కాసేపు మనకు కష్టపెట్టినా మన మంచి మనతోనే ఉండిద్ది కాబట్టి, అరే పర్వాలేదులే అని ఆ బాధని తొందరగా మర్చిపోతాం. కానీ మనకు అలవాటు లేని చెడుని చేసి బా సంతోషపడదాం అనుకుంటే అది అస్సలు మంచి చేసే వాళ్ళ వల్ల అస్సలు కాదండి. నాకు తెలిసి 95% మంది మంచోళ్ళే ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇక మనకి ఏదైనా బాధొచ్చినా, మనకి ఏదైనా విషయంలో మనకు గందరగోళంగా ఉన్నా, లేదు ఈ వీళ్ళతోటి డిస్కషన్ చేయాలి, వీళ్ళ సలహా కూడా తీసుకోవాలి అని అనిపించింది అనుకోండి, ఓ సలహా అడగండి. తప్పేముంది? మనదే మనం కరెక్ట్ అనుకోకుండా వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇచ్చామనుకోండి, ఓ మా వదిన ఎంత మంచిది, ప్రతిదానికి నన్ను అడుగుతుంది అని అనుకుంటారు. అట్లా అడిగితే మనం తక్కువైపోతామండి. ఎందుకు చేతగానోళ్ళలాగా తక్కువ చేస్తారనంటే మన కిరీటాలు ఏం కింద పడిపోవు. ఒకవేళ ఆమె తప్పుడు సలహా ఇచ్చిందనుకోండి, మనసులో పెట్టుకోవచ్చు. ఇంకోసారి అడగకుండానూ ఉండొచ్చు. మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. అలాగని ఆ అమ్మాయి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ అమ్మాయి ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి అని. తనని అవమానిస్తే తన అత్తమామలే కాదు, తన భర్తకి కూడా కోపం, బాధ కలుగుతాయని. అదే బాధ, కోపం మన ఇంట్లో వాళ్ళకి కలిగితే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఒకసారి వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచించండి. ఇవాళ మీరు చూపించే ప్రేమ ఎప్పటికీ వృధా కాదు. రేపు ఆమె పెళ్ళయ్యాక మిమ్మల్ని అలాగే ఆదరిస్తుంది. ఇన్‌కేస్ ఇప్పుడు సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడైనా ఆ అమ్మాయి మీరు చూపించిన ప్రేమ ఏదో ఒక రోజు ఆమె మనసుని కదిలించక మానదు. అదే అంటారు కదా! మనం మంచి చేస్తే మంచే తిరిగొచ్చిద్ది అని. ఆ మంచి మనకే తిరిగి రానవసరం లేదండి. మన పిల్లలకి తిరిగొచ్చినా పర్వాలేదు. ఓకేనా? అలా అని శక్తికి మించి, స్థాయికి మించి, అవసరానికి మించి ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరికీ ఎక్కువగా సహాయం చేయకూడదు. ఏదైనా హద్దుల్లో ఉంటేనే బావుంటుంది. మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకెవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి విషయాల మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.